మన దేశంలో ఎక్కువ మంది చాలా ఇష్టంగా తినే టిఫిన్ ఇడ్లీ. మనలో చాలా మంది డైలీ లైఫ్ ఇడ్లీతోనే ప్రారంభమవుతుంది. వేడి వేడి ఇడ్లీ, అందులో చట్నీ, పొగలు కక్కే సాంబార్. ఈ కాంబినేషన్ ఇష్టపడిన వారు దాదాపుగా ఉండరనే చెప్పాలి. అంతేనా, వేడి వేడి ఇడ్లీలో కొద్దిగా నెయ్యి, కారపొడి తగిలించి తింటే ఆహా, ఆ టేస్ట్కు లొట్టలు వేసుకుని వారెవరన్నా ఉంటారా? ముఖ్యంగా దక్షిణ భారతదేశ ప్రజలకు ఇష్టమైన అల్పాహారంలో ఇడ్లీదే అగ్రస్థానం. అలాంటి ఇడ్లీ వల్ల జీవ వైవిధ్య ముప్పు పొంచి ఉందని ఒక అధ్యయనం హెచ్చరించింది. ఇదొక్కటే కాదు, భారతీయులు ఎక్కువగా తినే ఇడ్లీ, వడ, చానా మసాలా, రాజ్మా, చపాతీ సహా పలు పదార్థాలపై సంస్థ అధ్యయనం చేసింది. ఇవి జీవ వైవిధ్యానికి ముప్పు కలిగిస్తున్నాయని వాటి పరిశీలనలో తేలింది. ప్రపంచవ్యాప్తంగా 151 వంటకాలు జీవ వైవిధ్యానికి ముప్పుగా పరిగణించామని అధ్యయనంలో తేలింది. వాటిలో ఇడ్లీతో పాటు పలు భారతీయ వంటకాలు ఉన్నాయి. చానా మసాలా, రాజ్మా, చికెన్ జాల్ఫ్రెజీ వంటి పర్యావరణానికి ముప్పుగా పరిణమించే మొదటి 25 వంటకాల్లో ఉన్నాయి. కాగా జీవ వైవిధ్యానికి విఘాతం కలిగించే వంటకాల జాబితాలో స్పానిష్ రోస్ట్ ల్యాంప్ డిష్ లెచాజో అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానంలో బ్రెజిల్కి చెందిన మీట్ సెంట్రిక్ అపెర్నింగ్స్ ఉండగా ఇడ్లీ 6వ స్థానంలో, రాజ్మా కూర 7వ స్థానంలో ఉన్నాయి. ఈ అధ్యయన ఫలితాలను సింగపూర్ యూనివర్సిటీ ఎలిసా చెంగ్ అండ్ కొలీగ్స్ ఆధ్వర్యంలో నడిచే ఓపెన్ యాక్సెస్ జనరల్ ఫ్లాజ్లో ప్రచురించారు. జీవ వైవిధ్యానికి హాని కలిగించే వంటకాల్లో బియ్యం, పప్పు ధాన్యాల ఆధారిత వంటకాలు కూడా అధిక స్కోర్ సాధించడం శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరిచింది. వ్యవసాయం చేసే ప్రదేశాల్లో క్షీరదాలు, పక్షులు, ఉభయచర జీవులపై పడే ప్రభావాన్ని పరిశోధకులు అంచనా వేశారు. బియ్యం, పప్పు ధాన్యాలతో కూడిన ఆహారం వల్ల జీవ వైవిధ్యంపై అధిక ప్రభావం పడుతుందని అధ్యయనంలో తేలింది. మన దేశంలో ధాన్యం, పప్పు ధాన్యాల సాగుకు తరచుగా భూమార్పిడి అవసరమని, ఈ కారణంగా అనేక జీవజాతులు ఆవాసాలు కోల్పోతున్నాయని అధ్యయనంలో ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఈ పదార్థాలన్నీ పరోక్షంగా జీవ వైవిధ్యంపై ప్రభావాన్ని చూపిస్తున్నాయని అధ్యయనం తెలిపింది. అవి అడవి జాతులు, క్షీరదాలు, పక్షులు, ఉభయచరులు గమ్యంపైన ప్రభావం చూపుతున్నాయని అధ్యయనం తెలిపింది. మన దేశంలో బియ్యం, పప్పు ధాన్యాలతో కూడిన ఆహారం వల్ల జీవ వైవిధ్యంపై అధిక ప్రభావం పడుతుందని అధ్యయనంలో తేలింది. దీనిపై కరస్కో అనే శాస్త్రవేత్త తన సహచరులతో కలిసి అధ్యయనం చేశారు. మన దేశంలో ధాన్యం, పప్పు ధాన్యాల సాగుకు తరచుగా భూమార్పిడి అవసరమని, ఈ కారణంగా అనేక జీవజాతులు ఆవాసాలు కోల్పోతున్నాయని అధ్యయన బృందం ఆందోళన వ్యక్తం చేసింది. అయితే భారతీయుల్లో చాలా మంది శాకాహారులు కావడం వల్ల జీవ వైవిధ్యానికి ముప్పు వాటిల్లే ప్రమాదం పెద్దగా లేదని పరిశోధకులు చెబుతున్నారు. అయితే చాలా మంది ఎక్కువగా ఇష్టపడితేనే ఫ్రెంచ్ ఫ్రైస్, ఆలు పరోటా, దోశ, బోండా వంటివి జీవ వైవిధ్యానికి తక్కువ ముప్పు చేస్తాయని పరిశీలనలో తేలింది.